ఇక్కడ సూక్ష్మమైన ఒక ధర్మం మాత్రం ఇంచుమించుగా ప్రతి పురాణంలో చెప్పారు. యాంతే మతిస్సాగతి, అంతే అంటే మరణము పొందేటప్పుడు యా మతి, ఏది నీ బుర్రలో ఉందో సా గతి, అదే నీ గతి. యాంతే మతిస్సాగతి. ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి. మరణం పొందే ముందు ప్రతి వ్యక్తికి ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఏ ఆలోచనతో చచ్చాడో ఆ ఆలోచనే వాడికి జన్మ, అదే వాడి గతి. అందువల్ల మనం ఏం చేయాలన్నమాట, మరణకాలంలో సాధ్యమైనంత వరకు హరినామస్మరణమే చెయ్యాలి. లేదా నీకు ఇష్టం వచ్చిన నామస్మరణ చేసుకో. సాధ్యమైనంత వరకు హరినామస్మరణ సులభం. అందుకని హరి 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 అనుకుని చచ్చిపోయామా, లేక శివ 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 అనుకుని మరణిస్తే అప్పుడు శివుడి దగ్గరకో హరి దగ్గరకో వెడతాం. అలా కాకుండా ఈ మరణకాలంలో మన లౌకిక వస్తువుల్ని ధ్యానం చేశామంటే ఆ లౌకిక వస్తువులు ఎక్కడున్నాయో అక్కడే పుడతాం.